నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్ల పార్టీగా ఇప్పటికే ముద్ర పడిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెడ్ల రాజ్యమే నడుస్తూ ఉందా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటేనేమో దొరల పార్టీగా అది ఆ పేరు వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని చెప్పేసి ముద్ర పడిపోయింది. అదే తీరుగా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరో పక్కన మంత్రులుగా వాళ్ళకి కేటాయించేటువంటి శాఖలు కావచ్చు, వీటన్నిటి కనుక చూసుకున్నట్టయితే ఇది రెడ్ల యొక్క సామ్రాజ్యం, రెడ్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతం అనేటువంటి తీరుగా ఎవరికైనా అర్థమవుతుంది. కానీ దీంట్లో ప్రధానంగా మరొక కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలి, మరో వర్గం గురించి మాట్లాడుకోవాలి, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి. సో కమ్మ సామాజిక వర్గం ఏముంటుంది? ఉన్నటువంటి మంత్రుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి కేవలం తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే ఉన్నాడు కదా, మరి వాళ్ళ డామినేషన్ ఏమి నడుస్తుందని చెప్పేసి ఎంతో కొంత అనుమానం రావచ్చేమో. కానీ అసలైనటువంటి వ్యవహారమే వాళ్ళ దగ్గర ఉన్నది. ఇలా రాష్ట్రంలో పరిపాలన రెడ్డ చేతిలో ఉన్నప్పటికీ ఆ పరిపాలనని ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలి, వాళ్ళ చెప్పు చేతుల్లోకి ఏ విధంగా తీసుకోవాలనేది కమ్మల చేతుల్లో ఇప్పటికే బందీ అయిపోయి ఉంది. మరి ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతూ ఉందా? దర్దాపుగా తెలిసే జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్ని తెలిసే ఉంటాయి. మరి మంత్రిగా కేవలం తుమ్మల నాగేశ్వరరావు ఉంటే మరి మిగతా దగ్గర ఎవరున్నారు కమ్మలు అనేటువంటి డౌట్ రావచ్చు. ఖచ్చితంగా దీంట్లో ఆయా మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రుల పేషీలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు కమ్మల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడంతా మంత్రుల దగ్గర మంత్రులు డిస్కషన్ చేసుకునేది కూడా ఈ సంబంధించినటువంటి అంశం గురించి డిస్కషన్ చేసుకుంటా ఉన్నారట. మొత్తం అంతా రెడ్లదే నడుస్తూ ఉన్నది అనేది, మొత్తం అంతా కామారెడ్లదే రాష్ట్రంలో రాజ్యం నడుస్తుంది అనేది. కామారెడ్లు అంటే కామారెడ్డి కాదు, ఇది కామారెడ్డి జిల్లా కాదు. కామారెడ్లు అంటే కమ్మారెడ్లదే, రాష్ట్రంలో కమ్మారెడ్లదే నడుస్తుంది. నువ్వు ప్రతి శాఖను తీసుకోండి, లాస్ట్కి పిఆర్ఓగా మొన్న ముఖ్యమంత్రికి పిఆర్ఓగా వచ్చినటువంటి వ్యక్తి, కొత్తగా వచ్చినటువంటి అయోధ్య రెడ్డి ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి, అలాగే ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని పేరున్నదో వేం నరేందర్ రెడ్డి సైతం కూడా ఆయనకు ఉన్నటువంటి కింది స్థాయిలో కమ్మలను నియమించుకున్నాడు. కమ్మలకే మొత్తం అంతా అప్పగించిండు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఇప్పుడు వేదం. వాళ్ళొక కమ్మ నాయకులు ఎవరైనా కమ్మ వర్గాల నుంచి ఏ నేత అయినా కానీ కమ్మ వర్గాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఒక కమ్మని తీసుకొని పోయి ఇగో ఇది ఫైల్ చేయమంటే ఇమ్మీడియట్గా ఆ ఫైల్ కదిలిపోతుంది. రెడ్లు తీసుకపోతే నడుస్తుంది. కానీ అనగారినటువంటి వర్గాలైనటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ అలాగే మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు నువ్వు ఏ పని చెప్పినప్పుడు అలా కావట్లేదు. ఇది ఏదో నేను చెప్పేటువంటి అంశం కాదు, ఇది ఓపెన్గా అంటే వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహితులతోటి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుకుంటా ఉన్నారు. చివరికి పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఒక బీసీ కమ్యూనిటీ నుంచి ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, ఆయన సంబంధించినటువంటి శాఖలో సైతం కమ్మ సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి యొక్క అవార్డు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కొండా సురేఖ యొక్క పేషీలో సైతం కమ్మ సామాజిక వర్గానికి ఆ డామినేషన్ నడుస్తూ ఉన్నది, వాళ్ళు చెప్పిందే వేదం నడుస్తూ ఉన్నది. అంతెందుకు ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి రెడ్డి అలాగే రావు కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఒక కీలక శాఖలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా తల పట్టుకొని కూకొని అంతా కామారెడ్లదే నడుస్తుందని చెప్తున్నాడట. అంటే ఏ విధంగా డామినేషన్ నడుస్తూ ఉన్నదో కమ్మలది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. వాళ్ళు కనీసం పిరికెడు మంది లేరు. పిరికెడు మంది లేరు. మరి పిరికెడు మంది లేనటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క రాజ్యం నడుచుడేంది ఇక్కడ? కనీసం వాళ్ళు వేస్తే ఓట్లు ఒక వార్డు నెంబర్ కూడా గెలవడు. కమ్మ సామాజిక వర్గాల నుంచి వేసేటువంటి ఓట్లతో ఒక వార్డు నెంబర్ గెలవడు. కానీ కమ్మ సామాజిక వర్గానికే అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వడం ఇది రేవంత్ రెడ్డికి చెల్లుబాటు అవుతా ఉన్నది. మరి కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అది ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు. అంతేందుకు సెక్రటేరియట్ చుట్టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు పైరవలి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారట.
రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర. మరి ఇది రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బగా మారుతుంది. బీసీలారా ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇప్పుడు మంత్రివర్గంలో ఓసీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళ డామినేషన్ ఎక్కువనే ఉంటుంది. కానీ ఓట్ల విషయానికి వచ్చిన తర్వాత తిరికడు లేనటువంటి ఈ యొక్క అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చెప్పు చేతుల్లో పరిపాలన నడుస్తూ ఉన్నది. మరి అత్యధిక జనాభా కలిగినటువంటి అణగారిన వర్గాలైనటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎన్నికల వరకు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ఇప్పుడు పొన్నం ప్రభాకరు ఆ పేషలో కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి నడుస్తుంది. కొండా సురేఖ అదే పని. మరో పక్కన మొన్ననే మంత్రి వాకాడు శ్రీహరి కొన్ని కామెంట్లు చేసిండు. ఏమని, గొర్రెలు, బర్రెలు, చేపలు గిట్లాంటి దానికి ఏ ప్రయారిటీ లేనటువంటిది, ఏ పైసలు కూడా లేనటువంటి దాన్ని బీసీ వర్గాలైనటువంటి వాకాడు శ్రీహరికి అప్పచెప్పిండు. పేరేమో పెద్దది, ఏంది ముదిరాజు సామాజిక వర్గానికి మేము మంత్రి పదవి ఇచ్చినాం అనేది. కానీ అంత డొల్ల, ఏమి లేదు, ఆ శాఖకు రూపాయి లేదు, అలా రూపాయి కేటాయించింది లేదు, రూపాయి బడ్జెట్ లేదు. రేపు భద్రమయ్యేది వాకాడు శ్రీహరి కదా, కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించిండు. ఇక కొండా సురేఖ విషయానికి వచ్చినట్టయితుంటే దేవాదాయ శాఖ, అటవీ శాఖ ఏమున్నది, ఏమి లేదు, ఏమి లేదు. ఇంకా ఎదురు పైసలు పెట్టాల్సింది తప్పించి ఇంకేది లేదు. ఇక పొన్నం ప్రభాకర్ సంగతి తెలుసు, లాసులలో నడిచేటువంటి ఆర్టీసీని తీసుకొచ్చి ఆయన గట్టబెట్టిండు. అట్లా బీసీ వర్గాలని మోసం చేస్తూ బీసీ వర్గాలకేమో ప్రయారిటీ లేనటువంటి శాఖలు అప్పగించి ఆ శాఖలు సైతం కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ పేషలోకి పంపి వాళ్ళ పెత్తరమే నడుస్తూ ఉన్నది. ఒక్క ఫైల్ కూడా కనీసం బీసీ వర్గాలకు సంబంధించి ఒక ఉద్యోగాన్ని కూడా పెట్టుకునేటువంటి స్థితిలో ఇలా బీసీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు బయటికి చెప్పకపోయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అన్యాయాలతో మాట్లాడుతున్నటువంటి విషయాలు నేను చెప్పేది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనకు కొంత ఆ ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు, ఇంకా మనకున్నటువంటి సోర్స్ తోటి మనం చెప్తా ఉన్నాం. మొత్తం అంతా కామారెడ్లదే వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారు ఇది పసిగట్టకపోతే, ఒకవేళ పసిగట్టినా ఇంతేలే వాళ్ళే కదా రేపు నన్ను ఆదుకునేది, మళ్ళీ అదే కమ్మ సామాజిక వర్గమే కదా నన్ను రేపు మళ్ళీ నా వెనకాల ఉండేదని చెప్పేసి ఏదైతే మీరు భ్రమపడతారో అది రేపు స్థానిక ఎన్నికలలో ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా పెద్ద దెబ్బగానే మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది ఇప్పటికైనా అధిష్టానం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. బీసీ వర్గాలు సైతం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. మనకు ఇవ్వాల్సినటువంటి పదవుల పట్ల నిర్లక్ష్యమే ఉన్నది, మనకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ పైన నిర్లక్ష్యమే ఉన్నది. కేవలం పదవులు ఇచ్చి 2-3 పదవులు బీసీలకు ఇచ్చి ఆ పేషీలకు సైతం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మీడియేటర్లను పంపించి ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం నడుస్తూ ఉన్నది. కమ్మారెడ్లదే మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు కమ్మారెడ్ల చేతిలోకి పోయింది. ఆ రోజేమో దొరల చేతిలో గడిలల్లో బందీగా అయినటువంటి తెలంగాణ ఇలా కమ్మారెడ్ల చేతిలో ఇప్పుడు బందీగా మిగిలి విముక్తి కోసం వేడి చేస్తూ ఉన్నది. వాళ్ళు విముక్తి కల్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎక్కడ కూడా చేయరు. వాళ్ళ గుప్పెట్లోకి ఆల్రెడీ వాళ్ళ పిడికిల్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ కమ్మల వాళ్ళు ఎక్కువగా ఆంధ్రలో ఉంటారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన దగ్గర మిత్రులు సైతం కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర పైరల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. అయితే ఎవరైనా కానీ ఒక మంత్రిగానో లేకపోతే ఒక కీలకంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఉన్నటువంటి వాళ్ళ మండలంలోనో వాళ్ళ గ్రామాలలోనో వాళ్ళ నియోజకవర్గంలోనో వాళ్ళ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు ఎంతో కొంత ఆయన మంత్రిగా పనిచేస్తూ ఉంటే ఓ 4 జాబులో లేకపోతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంత ఉపాధి కల్పించేటువంటి కొన్ని పనులు చూపెడతాడు. అది వాళ్ళ బాధ్యత. కానీ ఆ ఫైల్ కూడా కదలట్లేదు. నువ్వు రెడ్డి కమ్మలైన్లు అనుకో, వాళ్ళ పదవులకు ఎక్కడ గండం లేదు. ఆ కమ్యూనిటీ కనుక చూసినట్టయితే ఉంటే ముందుగా కమ్మనారెడ్డి అని చూస్తారు. ఓకే, కమ్మ అయితే రైట్ నడుస్తుంది వాళ్ళదే, రెడ్డి అయినా కానీ ఓకే ఆల్ రైట్. ఒకవేళ బీసీలో ఎస్సీ అయిందనుకో కథమే, కమ్ముడే, అక్కడ అయిపోయినట్టే. ఉన్నటువంటి పదవిని ఏ విధంగా ఊడబీకాలన్నటువంటి ప్రయత్నం వెనుకబెట్టండి కుట్రలు జరుగుతాయి. మొత్తం అంతా రాష్ట్రంలో ఇప్పుడు నడిచేది కమ్మారెడ్లకు సంబంధించినటువంటి రాజ్యం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాన్ని ఖచ్చితంగా బీసీలు అంగదొక్కాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు సరే మీరు రెడ్డి కావచ్చు,
రెడ్డి కావచ్చు, మీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏదైతే కొంత కీలకమైనటువంటి శాఖలు మీ మంత్రులకే, మీ రెడ్డి సామాజిక వర్గంకే అప్పగించవచ్చేమో, కానీ బీసీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి కొన్ని మంత్రి పదవులను అప్పగించి దాంట్లో మళ్ళీ మీ పెత్తనం, ఇది అర్థం కానటువంటి విషయం. మీకు బహిరంగంగా మంత్రులు చెప్పకపోవచ్చేమో, కానీ జరుగుతున్నటువంటి మీ వెనకాలో ఈ డిస్కషన్ జరుగుతున్నది. ఇది కనుక ఖచ్చితంగా పసిగట్టకపోతే రేవంత్ రెడ్డి ఉనికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.